సో శ్రద్ధ శ్రీనాథ్ దగ్గర కూడా కొంచెం నేర్చుకున్నా డిసిప్లిన్. వెరీ నైస్, వెరీ నైస్. అరే శ్రద్ధ కోసం క్లాప్స్ కొట్టాలప్ప మనం. ఇంకొక క్వశ్చన్, మెకానిక్ రాకీలో కూడా సూపర్ స్టెప్లు వేశారు కదా. అవును. మరి ఇండస్ట్రీలో మీరు డాన్స్ ఎవరి దగ్గర ఇచ్చి వారు ఎవరిని చూసి నేర్చుకున్నారు? డాన్స్ డెఫినెట్లీ అన్ననే. ద ఎన్టీఆర్. ఎస్. ఓకే. అండ్ ఫైనల్ క్వశ్చన్, డాన్స్ అండ్ యాక్టింగ్ బోత్ అన్ననే. అరే అబ్సల్యూట్లీ. అండ్ ఫైనల్ క్వశ్చన్, మీ ప్రకారంగా రాత్రి ఎంత లేట్ అయినా సరే పొద్దున్న టైంకి సెట్కి వెళ్ళిపోవాలన్నది ఎవరి దగ్గర నుంచి నేర్చుకున్నారు? యాక్చువల్లీ వాళ్ళిద్దరు వస్తారండి టైంకి, నేనే టైంకి రాను. అచ్చా. సో వాళ్ళ దగ్గర ఇద్దరు పొద్దున్న దాకా షూటింగ్లు చేసి మళ్ళీ మన షూటింగ్కి వస్తుంటారు. మనం నైట్ ఖాళీ ఉన్నా అంటే దొర్లుతుంటాం మంచం మీద కానీ. బట్ ఐ థింక్ ఈ సినిమా మధ్యలో తరుణం నుండి నేను కూడా కొంచెం డిసిప్లిన్ తయారైనా. సో వాళ్ళిద్దరు చాలా హ్యాపీగా ఉన్నారు అసలు అక్కడి నుంచి. ఓకే, వెరీ థ్యాంక్స్ అమ్మా. ఒకసారి ప్లీజ్ మాస్కా దాస్కి. థ్యాంక్ యూ. ఒక్క నిమిషం. ఓకే మీనాక్షి, దిస్ ఇస్ ఫర్ యూ. దేర్ యూ గో మీనాక్షి చౌదరి. నాకు డౌట్ అండి, అంటే 2024లో నేను ఏ థియేటర్కి వెళ్ళినా సరే ఇద్దరు మాత్రం కన్ఫర్మ్డ్గా ఉండే. బయట పాప్కార్న్ వాడు, థియేటర్ లోపల మీరు. ఓకే, నా క్వశ్చన్ ఏంటంటే, మీరు ఏదన్నా మార్నింగ్ సెట్కి వెళ్ళినప్పుడు మీరు అడిగే ఫస్ట్ క్వశ్చన్ ఈరోజు సీన్ ఏంటనా, లేకపోతే ఇది ఏ సినిమా సెట్ అనా, ఈరోజు హీరో ఎవరన్నా, ఏ క్వశ్చన్ అడుగుతారు? అలా కాదు అండి. I think every day I come prepared knowing which set, which film, which hero it is. So Sure. yeah, 100%. సరే అయితే ఇంకా గ్రిల్ చేద్దాం. ఓకే, ఈ ఇయర్లో మేము గుంటూరు కరం మహేష్ బాబు గారితో, తర్వాత గోట్ తలపతి విజయ్ గారితో, ఆ తర్వాత మొన్న లక్కీ భాస్కర్ దుల్కర్ గారితో, తర్వాత మట్కా వరుణ్ తేజ్ గారితో, ఇప్పుడు మెకానిక్ రావుకి మా విశ్వక్సేన్తో. అవును. మీ ఫేవరెట్ హీరో ఎవరు వీటిలో? ఇది ఇప్పుడు toughest question. ఇప్పుడు Unfair ఇది. Shraddha, you can help him out. But I'll tell you. అందరూతో ఒక quality I've learned, and that is my most favorite thing. Mahesh Babu sir's discipline, Talapati sir's, Vijay sir's consistency, Dulquer Salman sir's humility, Varun Tej's thorough gentleman nature, and Vishwak Sen's proper, fun, chill, energetic youthfulness set ki. అరే వా సార్, 100 మార్కులు ఇచ్చేచ్చు ఇవిడికి కదా. అస్సలు పర్ఫెక్ట్ మిస్ ఇండియా ఆన్సర్ ఇచ్చింది అసలు ఇక్కడ. అరే థ్యాంక్ యూ సో మచ్, వెరీ స్వీట్ ఆఫ్ యూ. అండ్ యాక్చువల్లీ శ్రద్ధ గారిని ఒకే మీకు క్వశ్చన్ కూడా కాదండి, కాదు నేను అడుగుతా శ్రద్ధ గారి. నేను ఇక్కడున్నా. సో చాలా కొంచెం కాంప్లికేటెడ్లా ఉంటుంది కానీ కాంప్లికేటెడ్ కాదు మ్యామ్. సో విశ్వక్ సేన్ గారు ఫస్ట్ సినిమా ఫలక్నామా దాస్ కోసం మిమ్మల్ని వచ్చి కలిసి, నాకు ఆల్రెడీ తెలుసు మీరు ఏం అడుగుతున్నారని. ఓకే అడగండి. ఓకే, సో ఫలక్నామా దాస్ సినిమా కోసం బెంగళూరు వచ్చి మిమ్మల్ని అడిగితే మీరు రిజెక్ట్ చేశారట. సో దానికి ఇప్పుడు మేము రీజన్ తెలుసుకోవచ్చా? నేను ఎందుకు వద్దని చెప్పాను? ఓకే, ఎందుకంటే చాలా సింపుల్. మనం యాక్టర్స్ చాలా స్క్రిప్ట్స్ని వద్దు నేను చేయను అని మేము చెప్తాం. ఆ స్క్రిప్ట్లో కూడా నాకు అంత ఏం ఎక్సైటింగ్ దొరకలేదు దాని, కాబట్టి నేను చేయను అని చెప్పాను. ఇప్పుడు నాకు కానీ నాకు విశ్వక్తో పని చేయాలి అని నాకు ఆశ ఉంది అప్పటి నుంచి ఇప్పటి వరకు, అండ్ ఫ్యూచర్లో కూడా. అండ్ ఇది అయింది. ఐఎమ్ టెలింగ్ యూ, వెన్ లైక్ ద స్టార్స్ అలైన్ అండ్ ఎవ్రీథింగ్ ఫాల్స్ ఇన్ టు ప్లేస్, అప్పుడు ఎవ్రీథింగ్ విల్ మూవ్ స్మూత్లీ. సో అవర్ స్టార్స్ అలైన్ అండ్ మెకానిక్ రాకీ. నైస్ ఆన్సర్. అండ్ ఇప్పుడు ఫస్ట్ టైం విశ్వక్ సేన్ గారితో చేశారు కాబట్టి అప్పటికి ఇప్పటికి మీరు ఏమైనా డిఫరెన్స్ చూసారా? ఫస్ట్ టైం మిమ్మల్ని కలిసిన దానికి అండ్ ఇప్పటికి ఐ థింక్ ఒక రెస్పాన్సిబిలిటీ ఏంటి, ఒక రెస్పాన్సిబుల్గా అయిపోయాడు కొంచెం. ఐ థింక్, డూ యూ థింక్ దేర్ ఇస్ అ చేంజ్? అప్పుడు కూడా చాలా రెస్పాన్సిబుల్గా టికెట్ తీసుకొని వచ్చినా నేను, టికెట్ లేకుండా ఏం రాలే. థ్యాంక్ యూ సార్. అండ్ అలాగే థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్.
మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్. ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281 465 842.